టీ20 వరల్డ్ కప్లో మన టీమిండియా తమ రెండో మ్యాచ్కి సిద్ధమయ్యారు. ఈరోజు ఢిల్లీ వేదికగా నమీబియాతో మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్లో కనుక గెలిచారంటే మన టీమిండియా చాలా వరకు సూపర్ ఎయిట్కి వెళ్ళిపోయినట్టే. అంటే మనకి 4 పాయింట్స్ వస్తాయి. దీంతో నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఒక మ్యాచ్ గెలిచినా ఈజీగా సూపర్ ఎయిట్కి వెళ్ళిపోతాం. మెయిన్లీ మ్యాచ్ చూసుకుంటే మన బ్యాట్స్మెన్కు కంబ్యాక్ చేయడానికి చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మన బ్యాట్స్మెన్ యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. కేవలం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రమే మంచి నాక్ ఆడాడు. దీంతో మిగతా బ్యాట్స్మెన్ కంబ్యాక్ ఇచ్చి తమ సత్తా చూపించడానికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. పైగా ఓపెనింగ్ టీం నమీబియా చూసుకుంటే మన గ్రూప్లో ఇది వీకెస్ట్ టీం. అంటే మిగతా 3 టీమ్స్తో కంపేర్ చేసుకుంటే నమీబియా వాళ్ళు చివరిలో ఉన్నారు. సో ఆల్రెడీ గతంలో 2021 టీ20 వరల్డ్ కప్లో మన వాళ్ళు నమీబియాతో ఒక మ్యాచ్ ఆడారు. అండ్ ఆ మ్యాచ్లో మన టీమిండియా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా గెలిచింది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా నమీబియా మీద మన వాళ్ళకి ఘనంగా గెలిచేందుకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టే నమీబియా టీం అంత స్ట్రాంగ్గా లేదు. వార్మప్ మ్యాచ్లో కూడా మన ఇండియాతో మ్యాచ్ ఆడారు. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే 67 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు. సో మన వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు అమెరికా టీం చాలా మంచి కాంపిటీషన్ ఇస్తుంది, వాళ్ళని లైట్ తీసుకోకూడదని చెప్పి ప్రివ్యూలో చెప్పుకున్నాం. బట్ నమీబియా టీం విషయానికి వస్తే మాత్రం అమెరికా టీం అంత డేంజరస్ కాదు. బట్ ఎనివే ఈ టీ20 ఫార్మేట్లో ఈ టీంలో కూడా తక్కువ అంచనా వేయలేం. మన వాళ్ళు ఖచ్చితంగా మంచిగా ఆడాలి, అప్పుడే మ్యాచ్ గెలుస్తారు. పైగా ఈ మ్యాచ్ కోసం చూసుకుంటే మన టీమిండియాకి కొన్ని ఇంజరీ సమస్యలు కూడా ఉన్నాయి. సో వాటి గురించి అయితే మనం టీం కాంబినేషన్ అప్పుడు మాట్లాడుకుందాం. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ గ్రౌండ్లో బౌండరీస్ చిన్నకుంటే అండ్ పిచ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫ్లాట్గా ఉంటుంది. బట్ ఈ టీ20 వరల్డ్ కప్లో చూసుకుంటే వికెట్స్ మరీ అంత ఫ్లాట్గా ఉండట్లేదు. ఖచ్చితంగా ఎంతో కొంత బౌలర్స్ కలిపి ఉంటుంది. మెయిన్లీ డ్రై వికెట్స్ ఎక్కువగా చూస్తున్నాం. సో దీంతో మనం ఈ మ్యాచ్ కోసం మరీ ఒక ఫ్లాట్ పిచ్ని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఖచ్చితంగా ఎంతో కొంత బౌలర్స్ కలిపి దొరుకుద్ది. అది కూడా స్పిన్ బౌలర్స్కి ఎక్కువ కలిపి దొరికే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే హిస్టారికల్గా చూసుకుంటే ఈ స్టేడియంలో స్పిన్నర్స్ చాలా సందర్భాల్లో మంచిగా బౌలింగ్ చేశారు. మెయిన్లీ పిచ్ డ్రైగా ఉండి సెకండ్ హాఫ్లో స్లోగా మారేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఆల్రెడీ టీ20 వరల్డ్ కప్లో ఢిల్లీ వేదిక ఒక మ్యాచ్ జరిగింది. అది కూడా నమీబియా మరియు నెదర్లాండ్స్ మన గ్రూప్ మ్యాచ్. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే పెద్ద స్కోర్ రాలేదు. అయితే ఆ మ్యాచ్కి ఈ మ్యాచ్కి డిఫరెన్స్ ఏంటంటే టైమింగ్స్. అంటే అది మార్నింగ్ 11 AM జరిగింది. బట్ ఈ మ్యాచ్ చూసుకుంటే నైట్ 7 PM. దీంతో డ్యూ ఫ్యాక్టర్ ప్లేలోకి వస్తుంది కాబట్టి బ్యాట్స్మెన్ చాలా వరకు ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 9 టీ20 మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 9 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 4 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 5 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 169 రన్స్కి ఉంది. సో గ్రౌండ్ యొక్క స్టాట్స్ బట్టి చూసుకుంటే మంచి కాంపిటేటివ్ వికెట్లని కనిపిస్తుంది. అంటే టాస్ అనేది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. అట్ ది సేమ్ టైం యావరేజ్ స్కోర్ చూసుకుంటే బ్యాట్స్మెన్కు మరియు బౌలర్స్కు ఇరువురికి కూడా మంచి హెల్ప్ లభిస్తున్నట్టు తెలుస్తుంది. మెయిన్ ముందు చెప్పుకున్న టీ పిచ్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయిపోద్ది స్లోగా మరి స్పిన్నర్కి బాగా అనుకూలిస్తుంది. అలాగే పేస్ బౌలర్స్ ఎవరైతే పేస్ వేరియేషన్ బాగా చేస్తారో వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్ప్ దొరుకుద్ది. ఇక టాస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ టాస్ గెలిచిన కాబట్టి ముందుగా ఫీల్డింగ్గా తీసుకుంటారు. ఎందుకంటే నైట్ టైం మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ప్లేలోకి వస్తుంది. లేదు హెవీగా గాలి వీస్తుంది, డ్యూ రాదనుకుంటే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే బెటర్. ఎందుకంటే డ్యూ లేనప్పుడు ఈ పిచ్ మీద చేసింగ్ అనేది అంత ఈజీగా ఉండదు. ఇక ఈ గ్రౌండ్లో మన టీమిండియా రికార్డ్ చూసుకుంటే 4 మ్యాచ్లు ఆడారు. అండ్ 4 మ్యాచ్లో 2 గెలిచారు, 2 ఓడిపోయారు. అంటే రికార్డ్ ఈక్వల్గా కనిపిస్తుంది. బట్ ఈ మ్యాచ్ ఆబ్వియస్లీ నమీబియా అంటే ఒక చిన్న టీంతో కాబట్టి మన వాళ్ళు మోస్ట్ లైక్లీ గెలుస్తారు. అంటే ఈ మ్యాచ్లోకి మన టీమిండియాని ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. పైగా మన వాళ్ళ టీం లాస్ట్ మ్యాచ్లు చూసుకుంటే కొంతవరకు స్ట్రగుల్ అయ్యారు. దీంతో ఈ మ్యాచ్లో మన టీమిండియా మరింత జాగ్రత్తగా ఆడుతుంది. ఈసారి మంచిగా ప్లాన్ వేసుకుని వచ్చి ఆడేందుకు అవకాశాలు ఉంటాయి. బట్ ఎనివే ప్రజెంట్ మన టీమిండియా క్యాంప్లో చూసుకుంటే చాలా ఇంజరీ స్కేర్స్ కనిపిస్తున్నాయి. పర్టికులర్గా అభిషేక్ శర్మ ప్రజెంట్ ఫిట్గా లేడని చెప్పి న్యూస్ వస్తుంది. సో యాక్చువల్లీ మన టీమిండియా అమెరికాతో మ్యాచ్ ఆడే టైంకి అభిషేక్ శర్మకి లైట్గా ఫీవర్ ఉందంట. బట్ ఆ మ్యాచ్లో ఆడించేశారు. దీంతో ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఢిల్లీకి వచ్చేసరికి అతని ఫీవర్ పెరిగిపోయింది. అట్ ది సేమ్ టైం అతనికి స్టమక్లో ప్రాబ్లం వచ్చిందంట. సో దీంతో మ్యాచ్ కోసం అభిషేక్ శర్మ అక్కడ కూడా ప్రాక్టీస్లో పాల్గొనలేదు. ఇన్ఫాక్ట్ అతను 1 or 2 days హాస్పిటల్లో పెట్టారంట. అంటే అతనికి వచ్చిన ఇల్నెస్ ఎంత స్ట్రాంగ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఎనివే ప్రస్తుతానికి అయితే అభిషేక్ శర్మ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయాడు. అండ్ అతని ఫిట్నెస్ గురించి తిలక్ వర్మ కూడా ఒక అప్డేట్ ఇచ్చాడు. అభిషేక్ శర్మ ప్రజెంట్ బాగానే ఉన్నాడు, ఈజ్ డూయింగ్ వెల్ అని చెప్పాడు. బట్ ఈ రోజు నమీబియాతో జరిగే మ్యాచ్ ఆడతాడంటే చెప్పలేమన్నాడు. మెయిన్లీ మ్యాచ్ రోజు అతని ఫిట్నెస్ని బేస్ చేసుకుని నిర్ణయం తీసుకుంటారని చెప్పి అన్నాడు. బట్ ఏమన్నా తెలిసి మన టీమిండియా మ్యాచ్లో అభిషేక్ శర్మను ఆడించేంత సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ మన టీమిండియాకి అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్ టీంతో ఆడబోతున్నారు. అది కూడా ఈ మ్యాచ్కి ఆ మ్యాచ్కి పెద్దగా టైం డిఫరెన్స్ లేదు. కేవలం 2 days మాత్రమే గ్యాప్ ఉంది. దీంతో మన వాళ్ళు ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడించి రిస్క్ చేయకపోవడమే బెటర్. సో ఆల్రెడీ లాస్ట్ 2 days నుంచి సంజు శాంసన్ నెట్స్లో చాలా ఎక్కువగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మెయిల్ ఇషాన్ కిషన్తో కలిసి తన బ్యాటింగ్ డ్రిల్స్లో పాల్గొన్నాడు. దీంతో మోస్ట్ లైక్లీ ఈ మ్యాచ్లో సంజు శాంసన్కి అవకాశం దొరకవచ్చు. సో న్యూజిలాండ్ సిరీస్లో ఫెయిల్ అయిన సంజు శాంసన్కి అయితే అనుకున్న రీతిలో ఒక మంచి ఆపర్చునిటీ రాబోతుంది. ఈ మ్యాచ్లో కనుక అతను మంచిగా పెర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏదో ఒక మ్యాచ్లో మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. మళ్ళీ టీ20 వరల్డ్ కప్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో తన టీంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంతో సంజు శాంసన్ ఈ మ్యాచ్లో అయినా సరే మంచిగా పెర్ఫామ్ చేయాలి. ఈ మ్యాచ్ను బాగా యూటిలైజ్ చేసుకుని పెద్ద స్కోర్ చేస్తే బాగుంటుంది. ఇక మన టీమిండియాకు 2 ఇంజరీ సమస్య చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రాది ఫస్ట్ మ్యాచ్లో ఇల్నెస్ కారణంగా ఆడలేదు. బట్ ఈ మ్యాచ్కి మాత్రం అతను ఫిట్గా ఉన్నాడని చెప్పి డిక్లరేషన్ వచ్చేసింది. సో బుమ్రా అయితే గత 2 రోజులుగా నెట్స్లో చాలా ఫుల్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో ఉన్న అతను కంబ్యాక్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ఎవరి ప్లేస్లో టీంలోకి వస్తాడనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మన ఇద్దరు పేసర్స్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. హర్షదీప్ సింగ్ మరియు సిరాజ్ ఇద్దరు కూడా బీభత్సంగా బౌలింగ్ చేశారు. మెయిలీ సిరాజ్ కంబ్యాక్లో అదరగొట్టాడు.
కానీ ఐడియల్గా చూసుకుంటే మాత్రం బుమ్రా టీంలోకి రావాలంటే సిరాజ్ బయటకు వెళ్లాల్సిందే. ఎందుకంటే మనకి హర్షదీప్ సింగ్ ఒక రెగ్యులర్ బౌలర్, పైగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్. దీంతో మన వాళ్ళు బుమ్రాని ఆడించాలనుకుంటే సిరాజ్ని పక్కన పెట్టాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. పోనీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇచ్చి బుమ్రాని ఆడిద్దామంటే పని అవ్వదు. ఎందుకంటే మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్ గురించి ముందే చెప్పుకున్నాం, స్పిన్నర్స్కు బాగా అనుకూలిస్తుంది. దీంతో మన వాళ్ళు వీలైతే ఒక ఎక్స్ట్రా స్పిన్నర్తో వెళ్ళాలి కానీ ఒక ఎక్స్ట్రా పేసర్తో వెళ్ళాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్లీ డిఎస్పీ సిరాజ్ని పక్కన పెట్టడం చాలా హార్ష్గా అవుద్ది, బట్ మనకి వేరే ఆప్షన్ లేదు. ఎనివే ఇంజరీ సమస్యలు పక్కన పెడితే మన టీమిండియాకు ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే వాషింగ్టన్ సుందర్ మన టీమిండియా స్క్వాడ్తో చేరిపోయాడు. అంటే ఈ మ్యాచ్కి మోస్ట్ లైక్లీ అతను అవైలబుల్గా ఉండబోతున్నాడు. సో అయితే మన టీమిండియాకు చాలా అంటే చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా మన థర్డ్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కనుక అభిషేక్ శర్మ ఈ మ్యాచ్కి అందుబాటులో ఉండకపోవచ్చు. దీంతో మన టీమిండియా స్క్వాడ్లోకి సుందర్ జాయిన్ అవ్వడం చాలా మంచి విషయంగా మారుద్ది. మన వాళ్ళు మేబీ అతను ప్లేయింగ్ లైన్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. పైగా రింకు సింగ్ లాంటి ప్లేయర్ అనుకున్న రీతిలో పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు. సో దీంతో మన టీమిండియా మ్యాచ్లో అతని ప్లేస్లో సుందర్ని తీసుకొస్తారేమో అనిపిస్తుంది. మెయిన్లీ బ్యాటింగ్ కోసం కాకపోయినా థర్డ్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కోసమైనా సరే తీసుకొస్తారు. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం, పిచ్ స్పిన్ బౌలింగ్కి బాగా అనుకూలించవచ్చు. సో నేనైతే ఈ మ్యాచ్ కోసం మన టీమిండియా ప్లేయింగ్ లైన్లో ఈ 3 మార్పులు జరుగుతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి మీరు ఎలాంటి మార్పులు జరుగుతాయి అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఎనివే ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా బ్యాట్స్మెన్ కంబ్యాక్ చేయాలి. ఫస్ట్ మ్యాచ్లో మన కెప్టెన్ స్కై మాత్రం ఒక పెద్ద నాక్ ఆడాడు. వేరే తిలక్ వర్మ చూసుకుంటే మ్యాచ్ క్యామ్ ఆడాడు, బట్ పెద్దగా కన్వర్ట్ చేయలేకపోయాడు. అయితే మిగతా బ్యాట్స్మెన్ చూసుకుంటే మాత్రం ఎవరు అనుకున్న రీతిలో పెర్ఫామ్ చేయలేదు. సో ఇంత మ్యాచ్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ కంబ్యాక్ చేయాలి. మెయిన్లీ మన వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో తడబడిన తర్వాత కొంతవరకు రివ్యూ చేసుకోవాలి ప్లాన్ని. అంటే వికెట్లు పడిపోతున్నా కానీ అల్ట్రా అగ్రెసివ్ మోడ్లో వెళ్ళడం అవసరం లేదని చెప్పి ఒకసారి రీథింక్ చేయాలి. ఒక 2-3 వికెట్లు పడగానే కొంతవరకు స్లో అయ్యి కన్సాలిడేట్ ఆ తర్వాత యాక్సలరేట్ చేస్తే బాగుంటుందో లేదో మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం మన టీమిండియా బ్లైండ్కి ఒక ప్లాన్ ఫాలో అవ్వాలి. అదేంటంటే పవర్ ప్లేలో ఎప్పుడు 3 వికెట్లు పడినా సరే నెంబర్ 5 అక్షర్ పటేల్ బ్యాటింగ్కి రావాలి. అలా కాకుండా మన వాళ్ళు వేరే బ్యాట్స్మెన్ ఎవరిని పంపినా సరే అది అంతలా సక్సెస్ ఇవ్వదు. సో మన టీమిండియా అయితే పవర్ ప్లేలో అల్ట్రా అగ్రెసివ్ మోడ్లో వెళ్ళొచ్చు. బట్ ఎప్పుడైతే మనకి ఎర్లీగా 2-3 వికెట్లు పడతాయో ఆ తర్వాత కొంతవరకు కన్సాలిడేట్ అవ్వాలి. ఆ ఓవర్ నెంబర్ 12 వరకు జాగ్రత్తగా ఆడాలి. ఇన్ఫాక్ట్ 12 ఓవర్స్లో 80 పరుగులు కొట్టినా చాలు. ఎందుకంటే చేతిలో వికెట్లు ఉంచుకుంటే నెక్స్ట్ 8 ఓవర్స్లో 100 పరుగులు కొట్టవచ్చు. సో మన టీమిండియాకి అయితే పవర్ ప్లేలో వికెట్లు పడకుండా మంచి స్టార్ట్ వస్తే ఖచ్చితంగా అల్ట్రా అగ్రెసివ్ మోడ్లో వెళ్ళిపోవచ్చు. బట్ ఎర్లీగా వికెట్స్ పడితే మాత్రం మన వాళ్ళు ప్లాన్ బీకి వెళ్ళిపోవాలి. మిడిల్ ఓవర్స్లో వికెట్లు కాపాడుకుంటే జాగ్రత్తగా గేమ్ ఆడి కన్సాలిడేట్ చేసి ఆ తర్వాత లాస్ట్ 8 ఓవర్స్లో రెచ్చిపోవడమే. ఇక బౌలింగ్ విషయానికి వస్తే పెద్దగా కంప్లైంట్స్ ఏమీ లేవు. మన టీమిండియా బౌలర్స్ అందరూ కూడా మంచిగా బౌలింగ్ చేశారు ఫస్ట్ మ్యాచ్లో. కేవలం హార్దిక్ పాండ్యా బౌలింగ్ మాత్రమే కాస్త అటు ఇటు అయింది. బట్ నేను హార్దిక్ పాండ్యా అబిలిటీ గురించి మనందరికీ తెలుసు. మళ్ళీ గత మ్యాచ్లో అతనికి కొత్త బాల్తో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఆ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా అతను కంబ్యాక్ ఇస్తాడు. సో ప్రస్తుతానికి అయితే మన టీమిండియా మెయిన్ బౌలర్స్ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. హర్షదీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, ఈవెన్ సిరాజ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో మన 5వ బౌలింగ్ ఆప్షన్తోనే జాగ్రత్తగా ఉండాలి. అంటే హార్దిక్ పాండ్యా, సుందర్ మరియు దూబే ఈ ముగ్గురిని జాగ్రత్తగా రొటేట్ చేయాలి. సో లెట్స్ హోప్ ఈ మ్యాచ్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ కంబ్యాక్ చేయడంతో పాటు మనకి 5వ బౌలింగ్ ఆప్షన్ కూడా బాగా క్లిక్ అవ్వాలని కోరుకుందాం. ఇక నమీబియా టీం విషయానికి వస్తే డెఫినెట్లీ వాళ్ళైతే మంచి ఫామ్లో లేరు. ఆ టీం ముందు చెప్పుకున్నట్టే వార్మప్ మ్యాచ్లో మన ఇండియా టీం మీద చాలా ఘోరంగా ఓడిపోయారు. ఫస్ట్ బౌలింగ్ చేసి 190 కంటే ఎక్కువ రన్స్ సమర్పించుకున్నారు. అండ్ దాని బ్యాటింగ్లో 60+ రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు. సో నమీబియా టీం ఇండియా ఏ టీంతో ఎలా ఆడారంటే మన ఇండియాతో ఇంకా ఎలా ఆడతారో అర్థం చేసుకోవచ్చు. పైగా వాళ్ళు T20 వరల్డ్ కప్లో తమ ఫస్ట్ మ్యాచ్లో నెదర్లాండ్స్ చేతిలో కూడా ఓడిపోయారు. సో డెఫినెట్లీ నమీబియా టీం అయితే అంత బలమైన టీం కాదు. బట్ వాళ్ళకి ప్లస్గా మారేది ఏంటంటే ఎలాంటి ఒత్తిడి ఉండదు. అంటే ఈ మ్యాచ్లో వాళ్ళు అలానే ఓడిపోతారని చెప్పి అందరూ ఫీల్ అవుతారు. దీంతో ఆ టీం మీద ఎవరు ఒత్తిడి పెట్టరు. అండ్ మేబీ అలాంటి టైంలోనే కొన్ని టీమ్స్ అద్భుతంగా పెర్ఫామ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మెయిన్లీ నమీబియా టీంలో కొంతమంది డేంజర్ ప్లేయర్స్ ఉన్నారు. మెయిన్లీ వాళ్ళ ఓపెనర్ జాన్ ఫ్రైలింగ్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే వాళ్ళ కెప్టెన్ ఎరాస్మస్ కూడా చాలా మంచి ప్లేయర్. అండ్ ఆల్సో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ జేజే స్మిత్, అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. సో బ్యాటింగ్లో 3 ప్లేయర్స్తో మన టీమిండియా జాగ్రత్తగా ఉండాలి. వేరేస్ బౌలింగ్లో చూసుకుంటే ఇదే పిచ్ మీద లాస్ట్ మ్యాచ్లో బెర్నార్డ్ స్కాల్జ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో అతనితో మన టీమిండియా బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఉండాలి. అసలు నమీబియా టీంలో చూసుకుంటే ఒక 45 మెంబర్స్ డేంజర్గా కనిపిస్తున్నారు. బట్ ఓవరాల్గా టీం వైజ్ చూసుకుంటే మాత్రం వాళ్ళ దగ్గర అంత స్ట్రెంత్ కనిపించట్లేదు. వాళ్ళు ఈ మ్యాచ్లో మన టీమిండియాని డిఫీట్ చేయాలంటే ఏదో ఒక మిరాకిల్ చేయాల్సిందే. అదర్వైజ్ ఈ మ్యాచ్లో మన టీమిండియా చాలా కంఫర్టబుల్గా నమీబియా టీంని డిఫీట్ చేస్తుంది. సో చూడాలి మరి ఈ మ్యాచ్లో నమీబియా టీం మన టీమిండియాకి ఏమైనా కాంపిటీషన్ ఇస్తారా లేకపోతే మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది అనేది.